హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ అకాడమీ. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు నిరుద్యోగుల యొక్క చలువ మీద ఏర్పడిన ప్రభుత్వం, నిరుద్యోగులు తలుచుకుంటే ఏర్పడిన ప్రభుత్వం. కానీ అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులు నిండా ముంచుతున్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. ప్రతిరోజు అవాస్తవాలు చెప్తుంది. ఇచ్చింది 5,000 ఉద్యోగాలు అయితే చెప్పేది 60,000 ఉద్యోగాలు. నిన్న ఏకంగా ఒక అడుగు ముందుకేసి మేము 1,00,000 ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చినాం, గవర్నమెంట్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకో 3 నెలలు అయితే ప్రైవేట్ రంగంలో మరో 50,000 ఉద్యోగాలు ఇచ్చేసి మా ఇయర్ క్యాలెండర్ కూడా అయిపోయిందని చెప్పే ప్రమాదం కూడా ఉన్నది. అందుకే నిరుద్యోగులారా మన అలర్ట్గా ఉండాలి. ప్రభుత్వం అబద్ధాలు చెప్తుంది, నేను నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈ నిజాలు జనానికి తెలియాలా, ప్రతి నిరుద్యోగికి తెలియాలంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి, వీడియో కింద కామెంట్ చేయాలా, వాస్తవాలు ఏందో చెప్పే ప్రయత్నం చేయాలా, వీడియోని లైక్ చేయాలా, మీ వాట్సాప్ గ్రూప్లో అన్నిట్లో షేర్ చేయాలా. ఎందుకంటే ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చారంటే గ్రామీణ ప్రాంతాలలో నిజమే అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకి పత్రాలు మాత్రమే ఇచ్చాడు, ఓన్లీ పత్రాలు, నియామక పత్రాలు. అందుకే హెడ్డింగ్ ఏం పెట్టాను, పత్రాల సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళీ ఎంత ఆర్భాటం అంటే ఇదేలో మొత్తము అసలు తెలంగాణ రాష్ట్రంలోనే నిరుద్యోగులందరూ నిరుద్యోగ సమస్యనే రూపుమాపినట్టుగా, మేం చేసినంత గొప్ప పనులు ఇంకెవ్వడు చేయలేదన్నట్టుగా, దానికి ఒక పెద్ద గ్రౌండ్లలో నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఆర్భాటంగా ప్రకటనలు ఇచ్చి పత్రాలు ఇచ్చేసి ప్రతిరోజు ప్రచార ఆర్భాటం చేస్తుంది గవర్నమెంట్. ప్రచార ఆర్భాటం. ఊరు గొప్ప పేరు దిబ్బ, ఊరు గొప్ప పేరు దిబ్బ. ఎందుకంటే ఈ గవర్నమెంటు మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 1 కాదు 2 కాదు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒక ఇయర్ క్యాలెండరు, గ్రూప్ 1 నియామకాలు 1-2 ఫిబ్రవరి 2024, ఇది 2025 మే వచ్చింది. గ్రూప్ 2 నియామకాలు ఫేజ్ 1 ఉద్యోగాలు పెంచరానైనా గ్రూప్ 2లో 783 ఉన్నాయి. మీరు ఒక 400-500 ఉద్యోగాలు పెంచి గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెట్టామంటే పెంచకుండా డిఎస్సి గ్రూప్ 2 2 ఎగ్జామ్ ఒకేసారి పెడితే ఆ లొల్లి కారణంగా విద్యార్థులు కొంత టైం అడిగితే ఉద్యోగాలు వద్దు అని ధర్నాలు చేస్తున్నారట కాంగ్రెస్ గవర్నమెంట్లో. సిగ్గు ఎగ్గు లజ్జ ఇంకేమైనా ఉన్నాయంటే మీకు ఏమీ లేవని చెప్పొచ్చు. ఈయన ఏమంటాడు ముఖ్యమంత్రి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు సార్ వీళ్ళు? కేవలం 11,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసి దాంట్లో మీరు ఇప్పటి వరకు నియామక పత్రాలు ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య కేవలం 5,000, ఓన్లీ 5,000 అండి. 5,089 ఏంటివి? డిఎస్సిలో భాగంగా మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 5,973. కాంగ్రెస్ హయాంలో 5,973 ఉద్యోగాలు ఇచ్చేసి ఎంత చెప్తున్నారు సార్ అంటే 60,000 ఉద్యోగాలు చెప్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చింది, 5,900 ఉద్యోగాలు ఇస్తే చెప్పుకునేది 60,000 ఉద్యోగాలు. ఈ నోటికి హెల్త్ డిపార్ట్మెంట్లో ల్యాబ్ టెక్నీషియన్లో ఈ నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఇంకా వాళ్ళు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు, ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇచ్చిన ఉద్యోగాలలో ఒక డిఎస్సిలో 5,000 ఉద్యోగాలకు పైన మాత్రమే ఇచ్చారు. చెప్పుకునేది ఎన్ని సార్ అంటే 60,000 ఉద్యోగాలు. ఏ ఉద్యోగాలకు చెప్తున్నారు? నర్సింగ్లో 7,000. నువ్వు నోటిఫికేషన్ ఇవ్వాలా, నువ్వు ఎగ్జామ్ పెట్టాలా, నువ్వు నోటిఫికేషన్ ఇవ్వాలా, ఎగ్జామ్ పెట్టాలా, కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చినటువంటి ఉద్యోగం, ఓన్లీ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చినటువంటి కాన్సెప్ట్. గురుకుల నోటిఫికేషన్, నువ్వు నోటిఫికేషన్ ఇవ్వాలా, నువ్వు ఎగ్జామ్ పెట్టాలా, కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చినావు. ఈ నియామక పత్రాల్లో కూడా మీరు మిగిల్చుకున్న ఉద్యోగాలే 2,500 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. మీరు కనీసము ఉద్యోగాలు మీకు ఇవ్వడం కూడా చేతగాల. మీ ఎంపీ ఎన్నికల కోసం, నీ ప్రచార ఆర్భాటం కోసం, మీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం బిల్డప్ కోసం 2,500 మందిని రోడ్డు మీద వదిలిపెట్టారు. 9,096 ఉద్యోగాలు ఇరా నాయన అంటే
2000 ఉద్యోగాలు మిగిల్చుకుంటేవి, 2500 ఉద్యోగాలు మిగిల్చుకుంటే నువ్వు ఏడనైనా సకంగా ఉద్యోగాలు ఇచ్చింది. అలాగే జేఎల్లో 1392 ఉద్యోగాలు ఇచ్చిరు, అది నువ్వు నోటిఫికేషన్ ఇవ్వాలా, నువ్వు ఎగ్జామ్ పెట్టలే, నువ్వు ఇచ్చింది కేవలం నియామక పత్రాలు మాత్రమే. గ్రూప్ 4 ఉంది, 8196 ఉద్యోగాలు ఉన్నాయి, అది నువ్వు నోటిఫికేషన్ ఇవ్వాలా, నువ్వు ఆ ఎగ్జామ్ పెట్టలే, నియామక పత్రాలు మాత్రమే ఇచ్చావు. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్లో 15644 ఉద్యోగాలు ఉంటే దీంట్లో కూడా 3500 ఉద్యోగాలు మిగిల్చుకుని బ్యాక్లాగ్ రూపంలో 3500 ఉద్యోగాలు మిగిల్చుకున్నావు తప్ప నువ్వు సరిగా నింపలా. అంటే నువ్వు ఎగ్జామ్ పెట్టలే, నువ్వు గ్రౌండ్ పెట్టలే, నోటిఫికేషన్ ఇవ్వలే, పాత నోటిఫికేషన్ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి ఈ లెక్కలు చెప్పుకుంటా ఉన్నాం. ఏ ఉద్యోగాలు నువ్వు నోటిఫికేషన్ ఇవ్వాలా, నువ్వు ఎగ్జామ్ పెట్టలే, కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిన 1540 ఉద్యోగాలు. సిడిపిఓ ఉద్యోగాలు కూడా నువ్వు ఎగ్జామ్ పెట్టలా, నోటిఫికేషన్ ఇవ్వాలా, కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇస్తున్నావు. గ్రూప్ 1లో 503 ఉద్యోగాలు ఉన్నాయి, నువ్వు ఇచ్చిన ముష్టి ఎంతనే 60 ఉద్యోగాలు మాత్రమే కలిపావు. గ్రూప్ 2లో నిరుద్యోగులమంతా ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసినాం, 5000 మందితో ధర్నా చేసినాం. గ్రూప్ 2 పోస్టులు పెంచాలని ధర్నా చేస్తే, పోస్టులు పెంచాలని ధర్నా చేస్తే నువ్వు పోస్ట్ పోన్ చేసినావు, పోస్టులు పెంచాలని ధర్నా చేస్తే పోస్ట్ పోన్ చేసినావు. డిఎస్సి దానికి లింకు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినావు, ఒక్క పోస్టు పెంచలే, ఇప్పటి వరకు దానికి అతిగతి లేదు ఇంకా. అలాగే గ్రూప్ 3లో ఎంత, ఆ గ్రూప్ 3లో 1368 ఉద్యోగాలు, 1368 ఉద్యోగాలు వేస్తే ఇప్పటి వరకు నియామక పత్రాలు లేవు. గ్రూప్ 2 ఆనే ఉంది, గ్రూప్ 1 ఆనే ఉంది, గ్రూప్ 3 ఆనే ఉంది. పైగా గ్రూప్ 1లో నీ అడ్డదారులలో నీ యొక్క అమ్మాయిలకి, నీ ఎమ్మెల్యేలకి, నీ మంత్రులకి, నీ పైసలు ఇచ్చిన వాళ్ళకి సగం ఉద్యోగాలు అమ్ముకున్నావు, సగం ఉద్యోగాలు అమ్ముకున్నావు. ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చింది కేవలం నియామక పత్రాలే. చూడండి నిరుద్యోగులారా, నర్సింగ్ ఆయన నోటిఫికేషన్ ఇచ్చిండా, ఇవ్వలేదు. ఎగ్జామ్ పెట్టిండా, పెట్టలేదు. గురుకుల ఎగ్జామ్ పెట్టిండా, పెట్టలేదు. నోటిఫికేషన్ ఇచ్చిండా, ఇవ్వలేదు. కేవలం ఏమి ఇచ్చింది సార్ అంటే నియామక పత్రాలు మాత్రమే ఇచ్చేసి ఇవాళ నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చిన. మరి నీ నోటిఫికేషన్లో, నీ ఎన్నికల మేనిఫెస్టోలో, మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడనన్నా గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి 89,000 ఉద్యోగాలు కూడా మావే, అవి లెక్కబెట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పిరా మీరు? మీ ఎన్నికల మేనిఫెస్టోలో పాత ఉద్యోగాలు మీరు ఇచ్చినటువంటి నియామక పత్రాలు ఇచ్చినటువంటి 45,000కు పైన ఉద్యోగాలు మీరు మీ ఎన్నికల మేనిఫెస్టోలో, అదేవిధంగా ఇయర్ క్యాలెండర్లో ఇప్పటికి 2 సార్లు ఇయర్ క్యాలెండర్ ప్రకటించారు. కనీసం సిగ్గుందా మీకు, ఎగ్గుందా మీకు? ఎందుకంటే మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చింది మీ నిరుద్యోగులం. ఊరూర తిరిగినారు, బస్సు యాత్రలు చేసిరు. నేను మహబూబ్నగర్ జిల్లా మొత్తం తిరిగి వచ్చిన కారు వేసుకొని 3000 కిలోమీటర్లు తిరిగాను మహబూబ్నగర్ జిల్లాలో. ఇవాళ మీరు నిరుద్యోగుల యొక్క దయతో, నిరుద్యోగుల యొక్క భిక్షతో అధికారంలోకి వచ్చి నిరుద్యోగుల నిండా ముంచుతున్నటువంటి గవర్నమెంటు ఏ గవర్నమెంట్ సార్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. జాబ్ క్యాలెండర్ ఎందుకు గొప్పలు చెప్పారు? జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదు, లంకె బిందెలు ఉన్నాయని మేము అధికారంలోకి వచ్చినాడు. కనీసం సిగ్గుందా ముఖ్యమంత్రి గారు మీకు? ఎందుకు అడుగుతున్నంటే గవర్నమెంట్లో లంకె బిందెలు ఉన్నాయా, బడ్జెట్ ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టాలా, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలా, జీతాలు ఎంత ఉన్నాయి, కనీసం అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీకు సోయి లేకుండా మైకు పట్టుకొని ప్రసంగాలు చేస్తూ ఊకదంబడి ఉపన్యాసాలు ఇస్తూ కనీస పరిపాలన అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను గోసుకొని తినడు. ఒక రాష్ట్రంలో ఒక ప్రథమ పౌరుడు స్థాయిలో ఉండి నన్ను గోసుకొని తినంటావా? సిగ్గుందా కనీసం మీకు? మీరు పరిపాలనలో రాష్ట్రంలో డబ్బులు సృష్టించాలా? ఇవాళ రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం బొందబెట్టారు. దాని పరిణామాలు మొత్తం రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అట్లే ఉంది, ఉద్యోగుల పరిస్థితి అట్లే ఉంది. మీరేమి ఇస్తున్నాయా? ఒక జీతాలు ఇస్తున్నారు, ఒక ఫ్రీ బస్సు పెట్టేసి ప్రతి మీటింగులలో డబ్బా కొట్టుకోవడం తప్ప మీకు పరిపాలన చేత కావడం లేదు. అందుకే నిరుద్యోగులారా ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిరు. డిగ్రీ పాస్ అయితే పైసలు ఇస్తామన్నారు, కార్డులు ఇస్తామన్నారు. పీజీ పాస్ అయితే కార్డులు ఇస్తామన్నారు. నీ కార్డులో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, వాళ్ళు 3,000 ఇస్తామని వాళ్ళు మోసం చేస్తే నువ్వు 4,000 ఇస్తామని చెప్పి నువ్వు యాడికి పోయిందా నీ నిరుద్యోగ భృతి? నీ నిరుద్యోగ భృతి వద్దు, నీ కార్డులు వద్దు, నోటిఫికేషన్లు వేయండి. నిజంగా పిల్లలు చదవాలన్నా వద్దా, చదువు బంద్ చేసిన ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవాలన్నా ఇంకేటైనా పోవాలని చెప్పేసి ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు. ఇవాళ
మనం ఇవాళ నిరుద్యోగులమంతా జంగు సైరన్ పిలుపునివ్వగానే 27,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పేపర్లలో ప్రకటన ఇస్తున్నారు. ఇది కూడా మోసపూరితమైన ప్రకటనలు. ఇంకా 3 నెలలు 4 నెలలు గడిచే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు. అందుకే జంగు సైరన్ని కనుక మనం సక్సెస్ చేసుకోకపోతే, గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ముట్టడి చేసిన కారణంగా టీఆర్ఎస్ పార్టీ బొందబెట్టి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినాం. ఇవాళ టీఆర్ఎస్ని వద్దని మిమ్మల్ని తీసుకొస్తే మీరు వాళ్ళు 100% మోసం చేస్తే మీరు 1000% మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు 100% చేస్తే మీరు 1000% మోసం చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులారా, రాష్ట్రంలో మనం 30 లక్షల మంది ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ ప్రణాళిక లేదు. ప్రైవేటు రంగంలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు. ఓ రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నా, 1,00,000 మంది నిజంగా తెలంగాణ బిడ్డలకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఏ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చినాయి? ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఇచ్చారు? దాంట్లో ఎస్సీలకు ఎంతమందికి ఇచ్చారు? బీసీల మందికి ఎంతమందికి ఇచ్చారు? ఏ కంపెనీలు వచ్చినాయి? ఏ కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? లెక్కలు చెప్పండి. 1,00,000 ఉద్యోగాలు లెక్కలు చెప్పండి. ఒట్టిగా మైకు దొరికిందని ఇంకెన్ని రోజులు తిడతారా గత గవర్నమెంట్ని? టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగలేదనే కదా నేను తీసుకొచ్చింది. ఇంకా టీఆర్ఎస్ దిట్టు కూడా కూర్చుంటే ఎట్లా? రాష్ట్రంలో అభివృద్ధి చేయాలా, రాష్ట్రంలో డబ్బులు సృష్టించాలా, రాష్ట్రంలో పరిపాలన చేయాలా. కానీ ఒక పనికి మాలిన వ్యక్తిని, అవగాహన లేనటువంటి వ్యక్తిని, ఒక ఇంటర్మీడియట్ అయినటువంటి వ్యక్తిని, కేవలం రాజకీయ ప్రసంగాలు చేసి ఒక వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం పైన కూర్చోబెడితే ఆ సింహాసనం యొక్క విలువ తెలియక, డబ్బులు ఎలా సృష్టించాలో తెలియక, పరిపాలన ఎలా చేయాలో తెలియక నిరుద్యోగులను మోసం చేస్తూ ప్రతి మీటింగులలో దేశ చరిత్ర సృష్టించినట్టేనా యాడిచ్చినమైన నోటిఫికేషన్లు ఇవ్వాలా? ఉద్యోగాలు కాదు, నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు, ఒట్టి ఉద్యోగ పత్రాలు ఇవ్వడం కాదు. నువ్వు చెప్పిన లెక్క ప్రకారం 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి నీకు శాతనైతే, రేవంత్ రెడ్డి గారు మీకు శాతనైతే గింక బిందెలు లెక్కలు చెప్పడం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మిగులు నిధులతో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి ఆయన చెప్తున్నాడు, నువ్వు మిగులు నిధుల వైపు నడిపించే ప్రయత్నం చేయి. ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు మీరు 18 నెలల్లో? ఏ ప్రాజెక్టులు కట్టారు? ఒక్కటన్నా ఈ 18 నెలల కాలంలో ప్రజలకు ఉపయోగపడే ఒక ప్రణాళికాబద్ధమైన ఒక్క ప్రాజెక్టు చూపెట్టండి. అది పారిశ్రామిక రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఏ రంగంలోనైనా ఒక్క ప్రాజెక్ట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రణాళిక ఏర్పాటు చేసిందా? ఒక్క ప్రాజెక్ట్ అయినా, ప్రాజెక్ట్ అంటే వ్యవసాయ ప్రాజెక్టులు ఒకటే కాదండి, అది వ్యాపార రంగంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీకు ప్రణాళిక కానీ, ఒక పద్ధతి కానీ, ఒక పరిపాలన చేసే విధానం కానీ మీ దగ్గర అవగాహన ఉందా? అంటే ముందుగా ఫస్ట్ రేవంత్ రెడ్డిని కుర్చీలోకి దింపేసి మిగతా వాళ్ళకి దమ్మున్న మంత్రిని నాకు కూర్చోబెట్టండి. ఎందుకంటే నేను మాట్లాడే మంత్రి ఊరు గొప్ప పేరు దిబ్బ, జస్ట్ కేసీఆర్ను తిట్టి, కేవలం కేసీఆర్ కుటుంబాన్ని తిట్టి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈయన తిట్టడం తప్ప పరిపాలన చేత కాదు. 2 లక్షల ఉద్యోగాల లెక్కలు చెప్పండి. ఎందుకంటే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో అద్భుతంగా రాసుకున్నారు. చూడండి, ఇక్కడ ఏమన్నారు? భారత జాతీయ కాంగ్రెస్ అయిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2007 అభయస్థం మేనిఫెస్టో ఇందిరమ్మ రాజ్యం. ఉన్న రాజ్యాన్ని కూలగొట్టేటటువంటి ఇందిరమ్మ రాజ్యం ఎక్కడ చేస్తారండి? మీకు దాచుకోవడం. ఇవాళ సరస్వతి పుష్కరాల పేరుతో 250 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎవరికి ఉపయోగపడుతుంది? వాళ్ళ ప్రపంచ అందాల పోటీలు పెడుతున్నారు, 250 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాంట్లో మీరు దిగమింగేదే 400 కోట్లు పెట్టే ఖర్చు ఏమీ లేదు. అంటే దుబారా ఖర్చు ఒకవైపు చేసుకుంటూ మరోవైపు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ మొత్తం ఆగమవుతున్న దొంగ లెక్కలు చెప్తూ ఇవాళ కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఎక్కడైనా కమిషన్లో 10%, 15% ఓపెన్ బహిరంగంగా వసూలు చేసిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. అందుకే నిరుద్యోగులు ఖచ్చితంగా ఈ 2 లక్షల ఉద్యోగాల ప్రణాళిక కోసం మనం ఖచ్చితంగా జంగు సైరన్ మోగించాల్సిందే. గత ప్రభుత్వంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి ఎట్లా జరిగిందో దానికి 10 రెట్లు జూన్ 10 తర్వాత మనం భారీ ప్రణాళికతో జూన్ 10లోగా, అంటే జూన్ 2వ తారీఖు వరకు డెడ్లైన్ పెట్టాం. జూన్ 2 తర్వాత నిరుద్యోగులందరినీ ఏకం చేస్తాను. జూన్ 2 తర్వాత అన్ని ప్రతిపక్ష పార్టీలని, అన్ని విద్యార్థి సంఘాలని, అన్ని ప్రజా సంఘాలని, అందరి మేధావులని ఖచ్చితంగా మేము నిరుద్యోగులను కలుస్తాము, నిలదీస్తాం. మీ ప్రభుత్వానికి కూడా వినతి పత్రం ఇస్తాం. ఎందుకంటే మీ ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయమని చెప్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టో ఎక్కడ పోయింది?
ఇయర్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? 2 సార్లు ఇయర్ క్యాలెండర్ పెట్టారు, కానీ ఒక్కసారి కూడా అమలు చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యకు ప్రణాళిక ఉందా? కనీసం ప్రైవేట్ రంగంలోనైనా శిక్షణా తరగతులు ఏమైనా పెట్టారా? ఇవాళ ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడుతున్నారు, ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం చేస్తున్నారా? ఇవాళ బీటెక్ గ్రాడ్యుయేట్స్ కనీసం లక్షల మంది వాళ్ళ రోడ్ల మీద ఉన్నారు. బీటెక్ చేసినవాడు, ఎంటెక్ చేసినవాడు జొమాటో, స్విగ్గీలో పనిచేస్తున్నారు. కనీసం నిరుద్యోగ ప్రణాళిక ఉందా? ఏ ప్రభుత్వాలు వచ్చినా ఓట్లు ఎట్లా వేసుకోవాలా, అధికారంలోకి ఎట్లా రావాలా, తర్వాత ఎట్లా సంపాదించుకోవాలా, ఈ ప్రణాళిక తప్ప ఇంకే ప్రణాళిక లేదు. కాబట్టి చదువుకున్న వాళ్ళు కూడా మోసం చేస్తూ ఉన్నారు, డబ్బులకు అమ్ముడుపోతూ ఉన్నారు. చదువులేని వాళ్ళని మొబిలైజ్ చేసి వదిలిపెట్టేసి టీచర్లుగా ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులకు ఆశపడుతున్నారంటే ఇక రాజ్యం ఎటుపోవాలా, వ్యవస్థ ఎటుపోవాలా, ఏం జరగాలో చెప్పండి. కాబట్టి మనము చదువుకున్న వాళ్ళే అవినీతి పరులమైనప్పుడు, చదువుకున్న వాళ్ళకి ఆలోచన లేనప్పుడు ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థలు పనిచేసి మన నెత్తి మీద నాట్యం చేస్తూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి రాష్ట్రమే పనికి రాకుండా చేసే ఒక పరిస్థితి ఉంది. 60 ఏళ్ళు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకుంటే వాళ్ళ కొత్త ఆయన వచ్చేసి అసలు తెలంగాణ ఉద్యమాన్ని తీసేస్తామన్నట్టుగా మాట్లాడే ఒక పరిస్థితి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో రేవంత్ రెడ్డి ఎక్కడనన్నా ఒక్క దగ్గర నీ ఫోటో ఉన్నదా? ఒక్క దగ్గర నువ్వు మాట్లాడినవా? ఒక్క దగ్గర వినతిపత్రం ఇచ్చినవా? ఒక్క ధర్నాలో పాల్గొన్నావా? ఒక్క రోజైనా ఏమైనా చేసావా అని ఉద్యమంలో రేవంత్ రెడ్డి అంటే ఎక్కడ కనపడు, ఎక్కడ వినిపించదు. ఎందుకంటే నేను ఉద్యమ చరిత్రలో ఒక 130 గంటల క్లాస్ చెప్తే దాంట్లో ఒక్క నిమిషం కూడా నీ పాత్ర లేదు, ఒక్క సెకండ్ కూడా నీ పాత్ర లేదు. వాళ్ళ అధికారంలోకి వచ్చి విర్రవీగుతూ నిరుద్యోగులను మోసం చేస్తూ గత ప్రభుత్వాలను తిడుతూ వీళ్ళని తిడుతూ తిట్టడమే రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యం. తిట్టడంతో అధికారంలోకి వచ్చిండు. నీ యొక్క ఊకదంపుడు ఉపన్యాసాలు ఎక్కువ రోజులు పనిచేయవు. వాస్తవాలు బయటకు వస్తాయి, వాస్తవాలు తెలుస్తాయి, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆ సమయానికి నువ్వు పాట పెట్టి దద్దరిలేటట్టు ప్రసంగాలు చేయవచ్చు, అధికారంలోకి వచ్చి ఉండవచ్చు. కానీ అధికారంలోకి వచ్చినాక నీకు సినిమా కనబడుతుంది. ఎందుకంటే నీకు అవగాహన లేదు, పరిపాలన అవగాహన లేదు, ఆర్థిక వ్యవస్థ ఎట్లా సృష్టించాలో అవగాహన లేదు. కాబట్టి నీలాంటి వాళ్ళు రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉంటే ఈ వ్యవస్థను నాశనమయ్యే ప్రమాదం ఉంది. అందుకే కాంగ్రెస్ అధిష్టానం తక్షణమే రేవంత్ రెడ్డిని సీఎం సీటుకి వెళ్ళి దించేసి అర్హుడైనటువంటి వ్యక్తులని దాని మీద కూర్చోబెట్టండి. నీకంటే సీనియర్లు ఉన్నారు, నీకంటే ఎడ్యుకేటర్స్ ఉన్నారు, నీకంటే అవగాహన ఎక్కువ ఉన్నోళ్ళు ఉన్నారు, నీకంటే మంచిగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నీకు ఈ అర్హతలు ఏది కూడా లేదు. కాబట్టి తక్షణమే నిరుద్యోగుల ప్రణాళికను అమలు చేయండి. మీరిస్తున్న లెక్కల ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఊకదంపుడు ఉపన్యాసాలతో, ప్రచార ఆర్భాటాలతో చెప్పేదే చెప్పి మళ్ళీ చెప్పి ఇదే నిజమని నమ్మించే భ్రమ చేసే ప్రమాదం ఉంది. అందుకే నిరుద్యోగులారా ఒక్కసారి ఆలోచన చేయండి, వాస్తవాలను జనం వద్ద తీసుకుపోయే ప్రయత్నం చేయండి. అందుకే ప్రతి వాట్సాప్ గ్రూప్లో, ప్రతి ఫేస్బుక్లో, ప్రతి ఇన్స్టాగ్రామ్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో లెక్కలు చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ లెక్కలు మొత్తం మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు కేవలం ఇవి మాత్రమే. డిఎస్సిలో కలిపి 11,062 వేశారు. 5,089 ఉద్యోగాలు, గత గవర్నమెంట్ ఉన్న ఉద్యోగాలు కలిపినటువంటి ఉద్యోగాలు 5,973 మాత్రమే. వైద్య శాఖలో 5,213 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప, ఎగ్జామ్ పెట్టారు తప్ప ఇంకా ఫలితాలు ఇవ్వలేదు. ఆ ఉద్యోగాలు కూడా మీకు లెక్క రావు. కాబట్టి మీరు ఇచ్చిన ఉద్యోగాలు 5,973 ఉద్యోగాలు మాత్రమే. 60,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్కు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు. మీరు నిజంగా ఈ యొక్క మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో మేము నియామక పత్రాలు మాత్రమే ఇస్తాం, గత గవర్నమెంట్ యొక్క నియామక పత్రాలు మాత్రమే ఇస్తామని చెప్పేసి నువ్వు ఎక్కడన్నా రాసుకున్నావా? ఏ పేర్లను రాసినావా? ఇక్కడ మంచిగా డేట్లు ఇచ్చినావు. ఫేజ్ 1, ఫేజ్ 2 2024 డిసెంబర్ నాటికే నీ లెక్కలు మొత్తం అయిపోవాలి. అసలు లెక్కలే మొదలు పెట్టకపోతే ఈ పాటి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను లెక్కలు చెప్పినావు, లెక్కలే మొదలు పెట్టలే, ఉద్యోగాలు లెక్క పెట్టలే. కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, దేశ చరిత్రలో ఇచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి మనకు తెలంగాణ విద్యార్థులకి సున్నం పెడతా ఉన్నాడు. కాబట్టి దీంట్లో ఏ ఒక్క ఉద్యోగం కూడా గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలే తప్ప నీ ఉద్యోగాలు ఏమీ లేవు. నీ ఉద్యోగాల సంఖ్య మొదలుపెట్టు, నీ ఇయర్ క్యాలెండర్ మొదలుపెట్టు, నీ 2 లక్షల ఉద్యోగాల ఎమ్మటే మొదలుపెట్టి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయి. శాత కాకపోతే రాజీనామా చేసి దొబ్బై
చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపో, ఎందుకంటే నీకు చేత కాదని అర్థమైపోయింది. నువ్వు ప్రచార ఆరుబాట ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఏమీ కనిపిస్తలేదు నీ గవర్నమెంట్లో. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులారా చైతన్యంగా మీరు కంపల్సరీగా ప్రభుత్వం యొక్క వాస్తవాలని వెలుగులో తెచ్చే ప్రయత్నం చేద్దాం. వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని అందరు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేస్తే అందరికీ సమాచారం అందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మరికొంత సమాచారంతో వరుస కథనాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. రోజొక నిరుద్యోగులను ఈ గవర్నమెంట్ ఎట్లా మోసం చేసిందో వివరాలతో లెక్కలతో సహా మొత్తంగా ఏ డిపార్ట్మెంట్ ఎట్లా ఇచ్చారు, ఏం చేశారు, ఈ 18 నెలల కాలంలో మీరు ఇచ్చిన ప్రైవేటు ఉద్యోగాల లెక్కలు కూడా తీస్తాం. ఆ ప్రైవేట్ ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు, తెలంగాణ వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు, దాంట్లో ఎస్సీలకు ఎంతమంది ఇచ్చారు, బీసీలకు ఎంతమంది ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇచ్చారు, ఏ కంపెనీలు స్థాపించారు, ఎన్ని ఉద్యోగాలు సృష్టించారో లెక్కలతో సహా మీ ముందుకు రాబోతూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు ప్రణాళిక ఏర్పాటు చేయండి, ఒక వ్యవస్థ ఏర్పాటు చేయండి, వాళ్ళు టెక్నికల్ స్కిల్స్ ఏర్పాటు చేయండి, లాంగ్వేజ్ స్కిల్స్ ఏర్పాటు చేయండి, ఇతర దేశాలు పోయే విధంగా చేయండి. వాళ్ళకు మీరు ఇచ్చేటటువంటి ఆ ఫ్రీ బస్సు, దండగమాలిన ఫ్రీ బస్సు రద్దు చేయండి. ఆ పైసలు పెట్టి నిరుద్యోగుల ప్రణాళికలు ఏర్పాటు చేయండి. ఆ ఫ్రీ బస్సు డబ్బులు పెట్టి ప్రాథమిక పాఠశాల బాగు చేయండి. ఆ ఫ్రీ బస్సు డబ్బులు పెట్టి వైద్యాన్ని బాగు చేసే ప్రయత్నం చేయండి. ఉచిత పథకాలు మాకేమొద్దు, ఉచిత పథకాలు మాకేమొద్దు, అభివృద్ధి ప్రణాళికలు కావాలన్న అంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రతి చదువుకున్నటువంటి వ్యక్తి, ప్రతి నిరుద్యోగి, ప్రతి ఎంప్లాయీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము స్టార్ట్ అయ్యింది. ఒక్కసారి ఆలోచన చేయండి, ఆవేదనని కూడా మీరు తయారు చేసుకోండి. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేద్దాం. పనికిమాల వాళ్ళ చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఇంకిత అధోగతి పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యవస్థను మనం ప్రశ్నించే ఉందాం, నిలదీసే ఒక ప్రయత్నం చేద్దాం. కానీ నిరుద్యోగులారా వాస్తవాలని తెలుసుకోండి. ఇక్కడ మీకు ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను, చూడండి. ఈ వీడియో మీరు అందరు చూసే ఉంటారు. నా మాట కాదన్నందుకు నేను హత్య, అందుకే వాకౌట్ చేస్తున్నా. ఆడికి నాకు సంబంధం లేదు. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. అంటే ఎట్లా ఉందంటే నేను ఒక్కనే దొంగని కాదు, గత గవర్నమెంట్ కూడా దొంగ అని చెప్పి షూకే చెప్పే ప్రయత్నిస్తున్నాడు. అంటే దొంగలు అందరు కలిసి రాజ్యాన్ని పంచుకున్నట్టుగా తయారైంది. కాబట్టి మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసే ఉంటారు. కాబట్టి ఇలాంటి సన్నివేశాలు జరగబోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి అంశాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. పూర్తి వివరాలతో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏం చేయబోతున్నాయి, ఎవరెట్లా మోసం చేస్తున్నారు అంశాలతోని మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.